అనుదిన స్తుతి కీర్తనల గ్రంథం నుండి 1000 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్తుతితో ఆరంభిద్దామా? స్తుతి. అన్యజనులను ఏలువాడవైన దేవా, మీకు స్తోత్రములు. నా కాపరివైన దేవా, మీకు స్తోత్రములు. పచ్చిక గల చోట్ల పరుండజేయి దేవా, మీకు స్తోత్రములు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించు దేవా, మీకు స్తోత్రములు. నా ప్రాణమునకు సేద తీర్చు దేవా, మీకు స్తోత్రములు. సమస్త జీవరాశికి సమస్త జనులకు దేవుడు ఆయనే. యెహోవా నా కాపరి. దేవుని ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్న మహాప్రేమను వెల్లడిపరచడానికి కీర్తనాకారుడు ఆయనను ఒక గొర్రెల కాపరితో పోల్చాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును. కాపరి యొక్క సన్నిధి సామీప్యాల వలన నేను ఏ భయం లేకుండా సమాధానంతో విశ్రమిస్తాను అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ మన యొక్క ఆదరణకర్త మరియు యేసుక్రీస్తు వారు సలహాదారుడు, సహాయకుడై మన పట్ల కాపరిగా తీసుకునే శ్రద్ధను, సన్నిధిని కీర్తనాకారుడు వెల్లడిపరుస్తున్నాడు. నమ్మకమైన ఆయన సన్నిధిలో మనం పొందే విశ్రాంతి పచ్చిక బయళ్ళ అనుభవాన్ని తెలియపరుస్తుంది. అంటే యేసులో, దేవుని వాక్యంలో సమృద్ధి అయిన జీవితానికి అవసరమైన వాటిని మనం అనుభవిస్తాం. ఆయన తన పరిశుద్ధాత్మతో శాంతికరమైన జలముల యొద్ద మనలను నడిపిస్తాడు. మనం నిరుత్సాహపడినప్పుడు మన మంచి కాపరి తన శక్తి చేత, తన కృప ద్వారా మన ప్రాణమునకు సేద తీరుస్తాడు. ఆత్మచేత మనల్ని నడిపిస్తాడు. అందుకు మన జవాబు విధేయత కనపరచడమే. మన కాపరి స్వరాన్ని విని ఆయనను అనుసరించడమే మన విధిగా ఉండాలి. ప్రార్థించుకుందామా? మాకును అన్యజనులకును సమస్త జీవరాశికి నీ దేవుడై ఉన్న దేవా, మీకు స్తోత్రములు. మమ్ములను పచ్చిక గల చోట్ల పరుండజేయు దేవా, మీకు స్తోత్రములు. మాకు సమాధానంతో కూడిన విశ్రాంతినిచ్చు దేవా, మీకు స్తోత్రములు. మా ఆదరణకర్త, మా సహాయకుడా, మీకు స్తోత్రములు. మీ సన్నిధిలో విశ్రాంతి కలదయ్యా. ఆత్మచేత మమ్ములను నడిపించు మా తండ్రి. మీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, వింటున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్ను, హ్యాండ్స్ మినిస్ట్రీని, మమ్ములను దీవించి ఆశీర్వదించుమని యేసు ప్రభువు వారి పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.